హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ అప్డేట్ వచ్చేసింది. ఇక ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కొన్ని చోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలోని 8 మండలాలు, అలాగే విజయనగరం జిల్లాలో 12 మండలాలు, పార్వతీపురం మన్యంలో 10 మండలాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 3 మండలాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తిరుపతి, నెల్లూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక రేణిగుంట, అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇప్పటికే 40.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. నిన్న కనిగిరిలో 43.5 మిల్లీమీటర్లు, పత్తిపాడులో 33 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణం కనిపిస్తుంది. గత 2-3 రోజుల నుంచి అక్కడక్కడ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక కొన్ని చోట్ల ఎండలు మండిపోతున్నాయి. ఇక వాతావరణ శాఖ చల్లటి కబురు ప్రజలకు అందించింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చే 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలోని నారాయణపేట, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాల్లో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. సో దిస్ ఈస్ టుడేస్ వెదర్ ఫోర్కాస్ట్. ఇలాంటి వెదర్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.